తెలంగాణలో అన్నదాతలకు యూరియా కష్టాలు తప్పడం లేదు. పిఎసిఎస్ కేంద్రాల వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. తిప్పర్తి, అనుమూల, కొత్తపల్లి పిఎస్ల వద్ద బారులు తీరుతున్నారు రైతులు. చేసేదేమీ లేక అన్నదాతలు దేవుడిపైనే భారం మోపారు. గణపతి పప్ప మోరియా, యూరియా ఇప్పించయ్యా అని నినాదాలు చేశారు రైతులు. గణేష్ మండపాల వద్ద ప్రసాదం తిని పిఎసిఎస్ కేంద్రాల వద్ద రైతన్నలు పడుకున్నారు. రైట్, మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం క్లియర్ కట్ గా. గత కొన్ని రోజుల నుంచి కూడా రైతులు యూరియా కోసం పడే కష్టాల గురించి ఐ న్యూస్ కూడా మాట్లాడుతోంది. రైతులతో కూడా క్లియర్ కట్ గా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. రాత్రి పగలు పండగ లేదు, పబ్బం లేదు, ఎండ వాన లేదు, చిన్న పెద్ద లేదు, పండు ముసలి అందరూ కూడా అక్కడ యూరియా కోసం పడిగాపులు కాస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. స్టిల్ నా ఇప్పటికీ అదే ఇది గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి. ఆ గణపతిని కూడా వేరుకుంటున్నారు. యూరియా ఇప్పించయ్యా అంటూ నైట్ అంతా అక్కడే పడిగాపులు కాచి అక్కడ ఇస్తున్నటువంటి ప్రసాదం తిని అక్కడే పడుకొని ఆ యూరియా కోసం కష్టపడుతున్నటువంటి రైతులని దీనావస్థ చూస్తున్నాం. ప్రభుత్వం ఆదుకోవాలి, యూరియా ఇప్పించాలని వేడుకుంటున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ కిరణ్. ఇప్పటికింకా యూరియా గురించి అన్నదాతల కష్టాలు చూస్తూనే ఉన్నాం, వారి ఆక్రందనలు వింటూనే ఉన్నాం. కేంద్రం ఇప్పించడం లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ఇప్పిస్తోంది, రాష్ట్రం దాన్ని అమలు చేయట్లేదంటూ కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలు వింటున్నాం. అటు కేంద్రం మీద రాష్ట్రం, రాష్ట్రం మీద కేంద్రం నెపం మార్చుకుంటున్నప్పటికీ కూడా కష్టాలైతే రైతులకు తప్పడం లేదని చెప్పొచ్చు. ఎప్పటికీ వారికి యూరియా అందే అవకాశం కనిపిస్తుంది. రైతులు ఏమంటున్నారు? ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలు అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. రాత్రి పగలు అని తేడా లేకుండా రాత్రంతా కూడా పిఎస్సిఎస్ సెంటర్ కావచ్చు, ప్రైవేటు డీలర్ల వద్ద రైతులైతే పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇటు ఏదైతే వరి సాగు ఎక్కువ పండించేటువంటి ప్రాంతాలైనటువంటి మిర్యాలగూడ, సాగర్, అదేవిధంగా తిప్పర్తి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ యూరియా కష్టాలు అయితే తీరనే లేదని కూడా చెప్పొచ్చు. ఉదయం నుంచి కూడా దాదాపు తెల్లవారుజాము నుంచి అక్కడ యూరియా కోసం అయితే క్యూ లైన్ అయితే కడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొందరైతే రైతులు రాత్రంతా అక్కడే పడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు గణేష్ మండపాల వద్ద ఉన్న ప్రసాదాలు తిని కూడా అక్కడనే రాత్రి గణేష్ మండపాల వద్ద పడుకొని కూడా ఇటు పిఎస్సి సెంటర్ల వద్దకు వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే అనుమూల మండలం కొత్తపల్లి కావచ్చు, తిప్పర్తి పిఎస్సి సెంటర్ల వద్ద తెల్లవారుజాము నుంచే యూరియా కోసం అయితే పడిగాపులు అయితే కాస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు తిప్పర్తిలో కూడా అన్నదాతలు అయితే దేవుడిపైనే భారం వేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. గణపతి పప్ప మోరియా, యూరియా ఇప్పించాయి అంటూ కూడా అక్కడ అన్నదాతల నినాదాలు చూస్తుంటే పలువురికి కంటతడి పెట్టిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పొలం పనులు మాని దాదాపు 70 ఏళ్ల వృద్ధులు కూడా అక్కడ క్యూలైన్లో నిల్చున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉంది. దాదాపు 20 రోజులుగా కూడా పిఎస్సి సెంటర్ల వద్ద కూడా అక్కడ గంటలు క్యూలైన్లో నిల్చోవాల్సి వస్తుందని కూడా ఇటు రైతులైతే ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. దాదాపు ఇప్పటికే ఒక్కొక్క పిఎస్ సెంటర్ వద్ద దాదాపు 300 నుంచి 400 మంది రైతులైతే పడిగాపులు కాస్తున్నారు. ఒకవేళ యూరియా లోడ్ వచ్చినప్పటికీ కూడా కేవలం 160 బస్తాలు, 180 బస్తాలు మాత్రమే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అక్కడ 300 మంది రైతులు అంటే కనీసం ఒక్క యూరియా బస్తా కూడా చివరి లైన్ వరకు కూడా వచ్చే పరిస్థితి కూడా మనకు లేనట్టు కూడా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ముందు లైన్ లో ఉన్నటువంటి వారికి మాత్రమే ఒక్కొక్క బస్తా వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే చివరి వరకు కూడా అంత సేపు ఉంటాయి, గంటలు క్యూ లైన్ లో నిల్చున్నప్పటికీ కూడా చివరి రైతుల వరకు కూడా వచ్చే పరిస్థితి అయితే లేదని చెప్పొచ్చు. సోమవారం అంటే ఈ రోజు సోమవారం సంబంధించి ఈ రోజు పెద్ద ఎత్తున యూరియా లోడ్ వస్తుందని చెప్తున్నప్పటికీ కూడా ఆ పరిస్థితి మాత్రం అయితే కనిపించలేని పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పుడు వరి సాగు సంబంధించి ఇప్పుడిప్పుడే ఏపుగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు యూరియా అవసరం మాత్రం చాలా ఉందని చెప్పొచ్చు. కానీ అవసరానికి సరిపడా యూరియా లేకపోవడంతో కూడా రైతులు ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి.